స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో తీవ్రమైన ఆహార కొరత. బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు దేశాన్ని పీక్కుదిన్న 2-3 ప్రాజెక్టులు మాత్రమే నిర్మించి మొత్తం బంగారం నగదు మొత్తం దోసుకొని బ్రిటన్కి వెళ్ళిపోయారు స్వాతంత్రం చేతిలో పెట్టి. భారతదేశంలో జనాభా విస్ఫోటనం జరుగుతూ ఉంది. ఇంకా మనం కొన్ని రోజులు ఇక్కడే ఉంటే భారతదేశంలో జనం అంతా కోట్లాది మంది ఆహారం లేక చనిపోయే ప్రమాదం ఉంది. బ్రిటిష్ వాళ్ళ పరిపాలన వల్లే ఇలా జరిగింది అని మనకు ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు ఇక పరిస్థితులు అనుకూలంగా లేవని చెప్పేసి దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మరొక వైపు సహాయ నిరాకరణ ఉద్యమాలు, క్విట్ ఇండియా ఉద్యమం దాకా వచ్చి మహాత్మా గాంధీ కూడా ఇక పూర్తి స్థాయిలో నిరాహార దీక్షలు చేయడం, బ్రిటిష్ పరిపాలన తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేయడం, అప్పటికే 7 సంవత్సరాల పాటు జైలు జీవితం కూడా గడిపాడు. ఇక ఆయన వయసు కూడా పెద్దదైపోయింది. బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో ఇంకా కొనసాగిస్తే పరిపాలన లక్షలాది కోట్లాది మంది ఆకలి చావులు చనిపోయే ప్రమాదం ఉంది. అప్పటికే బ్రిటిష్ వాళ్ళు బెంగాల్ క్షామాన్ని చూశారు. దాదాపు 15 లక్షల మంది ఆహారం లేక చనిపోయారు. ఆ తర్వాత 2-3 ప్రాజెక్టులు, గోదావరి, ధవళేశ్వరం బ్యారేజీలు, ప్రకాశం బ్యారేజీ, తమిళనాడులో పెన్నా నది మీద, తమిళనాడులో కావేరీ నది మీద ఒక బ్యారేజీ అలా నిర్మించారు. కొన్ని బ్యారేజెస్ కంప్లీట్ చేసి కొద్దిగా సాగునీటి సదుపాయం, ఇక కర్నూలు, కేసీ కెనాలు ఇలాంటివి చిన్న చిన్న ప్రాజెక్టులు చేశారు. కానీ పెరుగుతున్న జనాభాకు అనుకూలంగా పంటల దిగుబడులు మాత్రం పెరగలేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత జనాభాకి ఆహారం అందించాలంటే భూములకు ముందుగా సాగునీటి సదుపాయం ఉండాలి అని అప్పటి పాలకులు జవహర్లాల్ నెహ్రూ దేశవ్యాప్తంగా 5 అతి భారీ ప్రాజెక్టులను వెంటనే చేపట్టారు. అందులో భాగంగా నాగార్జున సాగర్, హిరాకుడ్, బాక్రానంగల్ లాంటి ప్రాజెక్టులు లక్షలాది ఎకరాలకి సాగునీరు అందించాయి. అయితే అప్పటి వరకు సాంప్రదాయంగా వస్తున్న రైతులే తయారు చేసుకొని పండిస్తున్న విత్తనాలతో దిగుబడులు పెరగడం లేదు ఏమాత్రం. జనాభా మాత్రం శరవేగంగా పెరుగుతూ ఉంది. స్వతంత్రం వచ్చిన కొత్తలో భారతదేశంలో జనాభా వృద్ధి రేటు 5.6% ఉంది. ఇక ఇదే పరిస్థితి కొనసాగితే ఆకలి చావులు తప్పవు. అమెరికా నుంచి షిప్పులో గోధుమలు వస్తే తప్ప భారతదేశంలో పొయ్యిలో నుంచి పిల్లి వేసే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నుంచి బయటపడటానికి హరిత విప్లవం పేరుతో, గ్రీన్ రెవల్యూషన్ పేరుతో అప్పటి ప్రభుత్వం హైబ్రిడ్ వంగడాలు రైతులకు అందుబాటులోకి తీసుకురావటం, రసాయనాలు, ఎరువులు ప్రవేశపెట్టారు. అవి అందుబాటులోకి వచ్చినాక ముఖ్యంగా 2 పంటల్లో మాత్రం విప్లవాత్మకమైన దిగుబడులు వచ్చాయి. గోధుమ, వరి పంటల్లో హరిత విప్లవం చక్కగా పనిచేసింది. వరిలో సగటున ఎకరాకి 12 బస్తాల దిగుబడి నుంచి 45 బస్తాల దిగుబడికి పెరిగింది. గోధుమల్లో కూడా దిగుబడులు 300% పెరిగాయి ఉత్పత్తి. దీంతో దేశంలో జనాభా 143 కోట్లకు చేరిన భారతదేశం ప్రతి సంవత్సరం 50 లక్షల టన్నుల గోధుమలు, బియ్యములు ఆఫ్రికాకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంది. అంటే భారతదేశంలో ఉన్న జనాభాకి వాడుకోవడానికి సరిపోగా మిగిలిన ఆహార ధాన్యాలు ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి ఎదిగింది. దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 350 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అవుతా ఉంది. అందులో ఒక 300 మిలియన్ టన్నులు దేశంలో వినియోగించిన మిగతా అంతా పలు దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికీ కూడా పప్పు ధాన్యాల పంటల సాగులో దేశం స్వయం సమృద్ధి సాధించలేదు. ఇప్పటికీ కందులు, మినుములు, పెసలు ఆఫ్రికా దేశాల నుంచి, బంగ్లాదేశ్ నుంచి దిగుమతి చేసుకుంటే తప్ప భారతదేశంలో ప్రజల అవసరాలు తీర్చే విధంగా పంట దిగుబడులు పెరగల. ఢిల్లీలో ICAR వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎకరాకి 13 క్వింటాల దిగుబడి ఇచ్చే కంది విత్తనం రిలీజ్ చేస్తున్నామని చెబుతారు. రైతు పొలంలో సాగు చేస్తే 3 క్వింటాల మించి దిగుబడి రాదు. వ్యవసాయ పరిశోధన క్షేత్రాల్లో 10 సెంట్లు, 5 సెంట్లు, 15 సెంట్లలో వారు ప్రయోగాలు చేస్తారు. రైతులు 5 ఎకరాలు, 10 ఎకరాలు, 3 ఎకరాలు వేస్తారు. చీడపీడలు విపరీతంగా పెరిగిపోయాయి, ముఖ్యంగా పప్పు ధాన్యాల పంటలకి. గతంలో 1980లో 1980లో వచ్చిన దిగుబడులు కూడా ప్రస్తుతం
కంది, మినుము, పెసర్లో రావడం లేదు. 1980s రైతులు ఆ పప్పు ధాన్యాల పంటకి ఒకసారి 2 సార్లు చివరిలో ఆ పూత వచ్చిన సమయంలో మందు కొట్టేవాళ్ళు, అంటే రసాయనాలు పిచికారి చేసేవారు. ప్రస్తుతం పప్పు ధాన్యాల పంటకు కూడా 7 నుంచి 8 సార్లు పిచికారీ చేయాల్సి వస్తుంది. అంటే రసాయనాలకే దాదాపుగా 12,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దిగుబడులు చూస్తే కందిలో సగటు దిగుబడి 3 క్వింటాలు, మినుముల్లో సగటు దిగుబడి 4 క్వింటాలు, పెసల్లో సగటు దిగుబడి 5 క్వింటాలు మించడం లేదు. 1 ఎకరా పప్పు ధాన్యాల పంట సాగు చేయడానికి 30,000 ఖర్చు అవుతా ఉంటే పంట పండించిన తర్వాత 20,000 రూపాయలు కూడా ఆదాయం రైతుకు రావడం లేదు. అంత కష్టపడి సాగు చేస్తే 10-15,000 రూపాయలు ఎకరాకి నష్టం. 5 ఎకరాలు సాగు చేస్తే 1,00,000 రూపాయలు నష్టం. ఆ మాత్రం దానికి ఇంకా పంటలు సాగు చేయడం ఎందుకు? అందుకే రైతులు పప్పు ధాన్యాలు సాగు చేయడం తగ్గించేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో వర్షాధారంగా ఉన్న భూముల్లో వేరే పంటలు గత్యంతరం లేని ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో కంది సాగు చేస్తూ ఉన్నారు. వరి పంట సాగు తర్వాత డెల్టాలో కొన్ని ప్రాంతాల్లో మినుములు ఆ భూమిలో సాగు చేస్తూ ఉన్నారు. దాంతో కొంతవరకు ఆ పంట నడుస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం దేశంలో పప్పు ధాన్యాల ఉత్పత్తి దిగుబడిలో స్వయం సమృద్ధి సాధించాలని 11,000 కోట్ల రూపాయలు కేటాయించింది. మంచి హైబ్రిడ్ వంగడాలు తయారు చేయటం, చీడపీడలు తట్టుకునే విధంగా అవి రైతులకి అందించబోతా ఉన్నారు. మరి అవి ఫలితాలు ఇస్తాయా లేదా అనేది రాబోయే రోజుల్లో తేలిపోద్ది. ఇక కేంద్ర ప్రభుత్వం పప్పు ధాన్యాలకి కందులు, మినుములు, పెసలకి ప్రకటించిన మద్దతు ధరలు ఒక్క రైతుకు కూడా చేరడం లేదు. మద్దతు ధర 7,000, 8,000, 9,000 ఉంటే రైతుకు వచ్చేది మాత్రం 6,000 మించడం లేదు. రైతుల చేతిలో కందులుంటే క్వింటా 6,000, వ్యాపారస్తులకు చేరిన తర్వాత కందిపప్పు క్వింటా 15,000 నుంచి 17,000, అంటే కేజీ 150 నుంచి 170 రూపాయలు. మినుములు రైతుల దగ్గర ఉంటే క్వింటా 5,000, వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి మిల్లులో నుంచి తిరిగి వచ్చిన తర్వాత కేజీ మినపప్పు 120 రూపాయలు. పెసలైనా అంతే, రైతుల దగ్గర ఉంటే 7,000, మిల్లులో పోసి బయటికి తీసిన తర్వాత ఆ కేజీ 180 రూపాయలు. ఈ విధంగా పండించిన రైతుకి గిట్టుబాటు ధర దక్కడం లేదు, మద్దతు ధర అయితే అసలే లేదు. ఇక పప్పు ధాన్యాల సాగు తప్పనిసరి పరిస్థితుల్లో కొద్దిమంది రైతులు సాగు చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో వాటికి ఆల్టర్నేటివ్గా వేరే పంటలు చూసుకుంటారు. ఇక పెద్ద ఎత్తున ఆఫ్రికా, ఇథియోపియా నుంచి కూడా దిగుమతి. ఇథియోపియాలో 1 ఎకరా కందికి 8 క్వింటాల సగటు దిగుబడి సాధిస్తూ ఉంటే భారతదేశంలో ఆ దిగుబడి 3 క్వింటాళ్ళు మాత్రమే. ఇథియోపియా సాధించిన ప్రగతి కూడా మనం పప్పు ధాన్యాల పంటలో మనం సాధించలేదు. చివరికి సూడాన్ నుంచి కూడా కందులు దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. పప్పు ధాన్యాల పరిస్థితి ఇలా తగలబడింది. ఇక వంట నూనెల గురించి మనం మరో వీడియోలో చర్చించుకుందాం. పప్పు ధాన్యాల విషయంలో స్వయం సమృద్ధి సాధించాలని గడిచిన 4 దశాబ్దాలుగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు. ప్రతి సంవత్సరం సగటున 50,000 కోట్ల రూపాయలు విలువైన పప్పు ధాన్యాలు విదేశాల నుంచి దిగుమతి చేసుకుని విదేశీ మారక ద్రవ్యాన్ని మనం వాళ్ళకి పే చేస్తా ఉన్నాం. మరొక వైపు దేశంలో పప్పు ధాన్యాలు సాగు చేసిన రైతుకు మాత్రం గిట్టుబాటు ధర దక్కడం లేదు. చౌకగా వస్తామని ఆఫ్రికా నుంచి పెద్ద ఎత్తున తీసుకొస్తూ ఉన్నాం. ఇక్కడ రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ఆ పంట సాగు చేయడానికి ముందుకు రావడం లేదు. ఆ పంటలో దిగుబడులు పెరగడం లేదు, ధర పెరగడం లేదు, రైతుకు వచ్చే ఆదాయం పెరగడం లేదు. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం చేసే ప్రయత్నాలు ఫలించాలని ఆశిద్దాం. ఎందుకంటే 4 దశాబ్దాలుగా చేస్తున్న ప్రయత్నాలు ఇంతవరకు ఫలించలేదు. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా కేంద్రం మరో ప్రయత్నం ప్రారంభించింది. ఆ ప్రయత్నాలు ఫలించాలని మనందరం ఆశిద్దాం. పప్పు ధాన్యాల పంటలకి రైతులు ఎందుకు దూరం అవుతూ ఉన్నారు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.